నట యశస్వి విఖ్యాత నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక, పౌరాణిక, జానపద, కుటుంబ కథ చిత్రాలతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రజల మనసులను దోచుకున్న ఎస్వి రంగారావు జయంతిని బుధవారం తిరుపతిలోని కేబీఆర్ రెసిడెన్సీ నందు రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వి రంగారావు నటన, ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఏ ఇతర నటులు చేయలేరని కొనియాడారు. ఆయన నటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అనంతరం సినీ, నాటక రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న పొన్నాల జేజిరెడ్డి, సంబోళ హతినాథులను సత్కరించి ఎస్వి రంగారావు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, భాస్కర్, జయరామయ్య, నరసింహారెడ్డి, వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు రంగస్థలం కళాకారులు పాల్గొన్నారు. నట యశస్వి ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో ఎస్వి రంగారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్వి రంగారావు గారు సాంఘికంగా కానీ, పౌరాణికంగా కానీ, చారిత్రాత్మక నటనతో అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడుగా కానీ, కీచకుడుగా కానీ అలాంటి వేషధారణలతో మనము ముందు దుర్యోధనుడు ఎట్టుంటాడో చూసినలేం. ఇప్పుడు ఈయన పాత్రలో ఆ వేషధారణంతో ఈ విధంగా ఉంటాడు అనే విధంగా అద్భుతంగా నటించిన నటుడు ఎస్వి రంగారావు గారు. పాండవ వనవాసంలో దుర్యోధనుడుగా కానీ, అలాగే నర్తనశాలలో కీచకుడుగా, మాయాబజార్లో ఘటోద్గజుడుగా ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసి అందరి మన్ననలు పొందారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటనలో మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నటులు మన పొన్నాలి జేజిరెడ్డి గారు కానీ, అలాగే నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, అలాగే ఉపాధ్యాయుడిగా పనిచేసిన మన శాంబోల హరినాథ్ గారిని ఈరోజు ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా వాళ్ళని సత్కరించుకోవడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి ఆదర్శంగా నేటి రంగస్థల నటులు కానీ, సినీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనకి దిక్సూచిగా చూసుకుని భావి తరాలకు మన నటన అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎస్వి రంగారావు గారికి జయంతి సందర్భంగా సీమ రంగస్థలి తిరుపతి ఇది 1990వ సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభించాం. 34 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని అనివార్య కార్యాల వలన ప్రేక్షకాదరణ తగ్గి నాటకాలను మేము తగ్గించాము. కానీ పిల్లల్లో మన కల్చర్, జానపద నృత్యాలు, క్లాసికల్ నృత్యాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆసక్తి పెంచడానికి ప్రతి సంవత్సరం వాటిని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మన సావిత్రి గారి, కినే నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు, అలాగే ఎస్వి రంగారావు వీళ్ళ జయంతి ఉత్సవాల్లో రంగస్థల కళాకారులను సత్కరిస్తూ ఒక ఇదిగా తీసుకొని వస్తున్నాం మేము. ఈ కార్యక్రమాలంతా కూడా మాకు తోడ్పాటును అందిస్తున్న కొత్తపల్లి మునిరత్నం గారికి, కేబీఆర్ హోటల్ అధినేత వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ముఖ్యంగా గోపీనాథ్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలైన ఆయన సొంత ఖర్చులతో అది ఎంత వ్యయమైనా కూడా వచ్చి నిర్వహిస్తున్నందుకు మేము ప్రత్యేక అభినందనలు. ఎస్వి రంగారావు గారి జయంతి ఈరోజు మన శాంబోల హరినాథ్కి, పొన్నాల జేజిరెడ్డి గారికి వారి పురస్కారాలు అందజేయడం కూడా ఎంతో గొప్పతనం. రంగారావు గారు అంటే ఆయన సహజ నటుడు. కొన్ని క్షణాల్లో హాస్యం, రౌద్రం, దుఃఖం ఇన్ని రసాలను కూడా భావోపేతంగా చూపిస్తాడు ప్రేక్షకులు. అందుకే ఆయన సహజ నటుడు.
కొన్ని క్షణాల్లోనే మర్చిపోలేరు ఆయన్ని. అలాంటి మహానటుడు. ఆయన సీటు మాత్రం ఖాళీగానే ఉంది, ఎవరు దాన్ని భర్తీ చేయలేదు. వారికి ఈరోజు రాయలసీమ రంగస్థలి పుష్పాంజలి ఘటించి ఇద్దరు కళాకారుల్ని సత్కరించినందుకు మాకెంతో ఘనంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. ఈరోజు ప్రఖ్యాత నటుడు, ప్రపంచంలోనే మంచి పేరుగాంచినటువంటి గొప్ప నటుడు డాక్టర్ ఎస్వి రంగారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా, వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని కళాకారులు తిరుపతి రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, వ్యవస్థాపకులు కేఎన్ రాజా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కొత్తపల్లి ఆనంద్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ప్రముఖ నటులు పొన్నాల జేజరెడ్డి గారు, మరి శాంబూల హరినాథ్ గారు, ఎస్వి రంగారావు గారి యొక్క వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి నటులుగా వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, మరి కేఎన్ రాజు గారు, ప్రతి నటులు, ప్రతి ఒక్క ప్రఖ్యాతిగాంచిన నటుల యొక్క జన్మదినాల రోజులు కానీ, ఘంటసాల, ఇంకా మరి ఇటువంటి కీర్తి కట్టించినటువంటి గొప్ప కళాకారులు వారి యొక్క జన్మదిన రోజుల్లో ఈ కార్యక్రమాలని జరిపిస్తూ తిరుపతి ప్రేక్షకులకి, తిరుపతి కళాకారులకి అందరికీ మంచి అనుభవాన్ని తీసుకొస్తున్నారు. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి ఇదే విధంగా కళాకారులందరూ ప్రోత్సాహంగా వారిని కూడా గౌరవిస్తూ ఈ కార్యక్రమాలు అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నట సార్వభౌమ శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కళాకారులు ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు విచ్చేశారు. అలాగే కళా పోషకులు, కళా తేజస్వి, మన కేబీఆర్ హోటల్ అధినేత మునిరత్నం గారు కూడా విచ్చేశారు. మిగతా కళాకారులు కూడా విచ్చేశారు. అంతటి మహానుభావుడి గురించి మనము స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఎన్నో కళాత్మకమైన చిత్రాలు నటించి తనదైన శైలిలో ఎస్వి రంగారావు గారు ప్రేక్షకులని ఎంతో మెప్పించారు. ముఖ్యంగా మాయబజారు చిత్రంలో ఘటోద్గతుడు క్యారెక్టరు ఆయనే సాటి. అలాగే పాండవ వనవాసంలో మన దుర్యోధనుడు క్యారెక్టరు, అలాగే ఎన్నో విభిన్నమైన పాత్రలు నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని కళాకారులు ఆయన్ని స్మరించుకోవాలని ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమైన గ్రహీతలు రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపకులు శ్రీ కేఎన్ రాజా గారు విచ్చేశారు. అలాగే ఎంతోమంది కళాకారులు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ జేజరెడ్డి గారికి, అలాగే శాంబూల హరినాథ్ గారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. కాబట్టి